ఎంతమందికి అక్షరాజ్ ఒక యూజ్‌లెస్ ఆర్గ్యుమెంట్ చేశాడు జడ్జెస్‌తో అని అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే నేను ఎపిసోడ్ 2 రివ్యూ అగ్ని పరీక్ష కింద లింక్ ఇస్తాను. అది కూడా చూసేయండి. అండ్ నాకైతే నిజంగా లిటరల్లీ డమ్ లాగానే అనిపించాడు అక్షయరాజ్. ఎందుకంటే నువ్వేం ప్రిపేర్ కాకుండా ఎలా వస్తావు స్టేజ్ మీదకి? నీకేదో కొద్దో గొప్పో రావాలి కదా! సరే నువ్వు రాగానే నేను ఐటీ ఎంప్లాయీ, నేను రోస్ట్ చేస్తా అని చెప్పాడు. రోస్ట్ చేస్తే సరే రోస్ట్ చూయించు, మాకు నచ్చితే మేము గ్రీన్ ఇస్తాము అన్నట్టు అందరు జడ్జెస్ మాట్లాడారు. నువ్వు రోస్ట్ చేయి, మా మీదే చెయ్యి, ఎవరి మీద కాదు మా మీదే రోస్ట్ చేయి అన్నారు. ఏదో కొంచెం ట్రై చేశాడు, అది రోస్ట్ లాగానే లేదు అని చెప్పి జడ్జెస్ మొహం మీదే చెప్పేశారు. సరే ఇంకో ఛాన్స్ ఇచ్చారు. నీకు వరల్డ్‌లో ఏ టాపిక్ అయినా తీసుకో, ఏ టాపిక్ అయినా జస్ట్ 2 మినిట్స్ ఇస్తాము. 2 మినిట్స్‌లో నీకు అనిపిస్తే అది రోస్ట్ చేసి మాకు చూయించు. నచ్చితే పక్కా గ్రీన్ ఇస్తాము, లేదంటే రెడ్ ఇచ్చి పంపిస్తాము అని చెప్పారు. ఇది సెకండ్ ఛాన్స్ అని చెప్పొచ్చు. స్టిల్ అలా బ్లాంక్‌గా ఉన్నాడు. చేస్తున్నా అంటున్నాడు కానీ ఏమీ చేయట్లేదు. లిటరల్లీ అందరూ అడుక్కున్నారు, చేయరా బాబు చేయరా అని. శ్రీముఖి అయితే దండం పెట్టి అడిగింది, ప్లీజ్ చెయ్యి, ఏదో ఒకటి చెయ్యని. నాకైతే నిజంగా అస్సలు నచ్చలేదు. అండ్ రిపీట్గా మళ్ళీ జడ్జెస్నే బ్లేమ్ చేస్తున్నాడు. ఏం అడగకుండా మీరు ఎలా రెడ్ ఇస్తారు, పాయింట్ లేదు అంటే. ఇంకా అభిజిత్కి చాలా కోపం వచ్చేసి తిట్టేశాడు. నీకు వచ్చిందే నువ్వు చేయలేకపోతున్నావు, రాని దాని గురించి మేము ఇంకెలా అడుగుతాము, నీకు ఇంకేం చెప్తామంటే నేను ఆర్గ్యుమెంట్స్ బాగా చేస్తాను అన్నాడు. ఆర్గ్యుమెంట్స్ బామ్మ కూడా చేస్తుంది ఆర్గ్యుమెంట్స్, నువ్వేం చేస్తావు? బామ్మ కూడా ఆర్గ్యుమెంట్ చేస్తుంది, పంపలేము కదా అని నవదీప్ అన్నారు. నాకు చాలా బాగా అనిపించింది. లిటరల్లీ రెడ్ ఇవ్వడం బెటర్ అని నా ఫీలింగ్. మీకు అదే అనిపిస్తే కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రివ్యూ కూడా కింద లింక్ ఇచ్చాను, ఫుల్ వీడియో చూడండి.